ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 16 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా మనస్సు ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. కానీ కాస్త మానసికమైనటువంటి కాస్త ఒత్తిడి ఉద్యోగపరంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఒకేసారి ఎక్కువ పనులు చేయాల్సినటువంటి పరిస్థితులు, అదనపు బాధ్యతలు పైపడడం, వీటి వల్ల కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి తీవ్రత ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆర్థిక పరంగా చక్కని అనుకూల వాతావరణమే కనపడుతోంది. వివాహ సంబంధాలు చూసేటువంటి వాళ్ళకి చక్కని మీరు కోరుకునే విధంగా చక్కని సంబంధాలు రావటం, వివాహ నిశ్చయం కావటం, ఇది జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా తమలో ఉండేటువంటి నైపుణ్యాన్ని, తమలో ఉండేటువంటి ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని మీరు చూపించుకునేటువంటి అవకాశం, మీలో ఉండేటువంటి ఆ యొక్క దక్షతని మీరు చూపించేటువంటి అవకాశాలు చక్కగా వస్తాయి. ప్రభుత్వ పరంగా కానీ లేదా యాజమాన్య పరంగా కానీ మీకు రావాల్సినటువంటి లబ్ధి కాస్త ఈరోజు అందుతున్న ధనం లేదా ఈరోజు ఏదైతే లబ్ధి మీకు అందుతుందో అది అందబోతుంది తెలిసి కాస్త వాయిదా పడడం వల్ల అది కాస్త మీకు మనస్సు నిరాశపరిచేటువంటి అవకాశం కనపడుతోంది. వాహనాలు నడిపే విషయంలో మళ్ళీ పోయిన వారం చెప్పినట్టుగానే వాహనాలు నడిపే సమయంలో మాత్రం యథావిధిగానే జాగ్రత్తలు పాటించాలి. ఇక మధ్యవర్తిత్వ విషయంలో అలాగే లేదా బంధువుల మధ్య కొన్ని సమస్యలను పరిష్కరించడంలో మీ వంతు పాత్ర అవసరమవుతుంది. ఆ విషయం కాస్త మీకు ఒక విధంగా ఎదుటివారు మెచ్చుకోవడాలు, తద్వారా కొంత గర్వం, ఇవన్నీ కూడా ఈ వారం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక సంతాన విషయంలో చక్కగా ఉంటుంది. వారి యొక్క ఉన్నతి, వారి యొక్క అభివృద్ధి మీకు చక్కని ఆనందాన్ని, చక్కని గర్వాన్ని ఇచ్చే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఇది రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా శుభంగానే ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మానసిక ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం ఇవన్నీ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత అనుకూలత ఏర్పడుతుంది, కొంత పురోభివృద్ధి కనబడుతుంది, అనుకూలంగా ఉంటుంది. స్థిర చరాస్త్ర విషయాలలో మీకు రావాల్సినటువంటి లబ్ధి కానీ లేదా ఉన్నటువంటి వివాదాలు కానీ తొలగిపోవడానికి ఒక అమృత హస్తం మీకు పరిచయం అవుతారు. అమృత హస్తం మీకు లభిస్తుంది. నూతన పరిచయాలు కాస్త లాభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అజాగ్రత్త మాత్రం పనికిరాదు. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా మీ ధర్మంలో చక్కని మీ యొక్క పనికి, మీ యొక్క ఉద్యోగ ధర్మానికి చక్కని గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఏదైతే రుణ రూపంగా ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో అది రాదనే విధంగా ఏదైతే అనుకున్నారో అది కాస్త చేతికి అందుతుంది. లేదా ఫలానా సమయంలో మీకు ఇస్తాను అనేటువంటి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఆ విషయాన్ని తెలవడం వల్ల మీకు మానసికమైనటువంటి కొంత స్థైర్యం ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొనడం, చక్కగా పేరు ప్రతిష్టలు పెరగడం ఇవన్నీ కూడా ఈ వారం మీకు కనపడుతున్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. కానీ తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి తపత్రయం మాత్రం కాస్త మానుకోవాలి. ఆర్థికంగా పెద్దగా చికాకులు రాకపోవచ్చు. ఇక ముఖ్యంగా తన సంతానం యొక్క అభివృద్ధి మాత్రం మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా
సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని, అలాగే శ్రీమన్నారాయణ కవచం లేదా కృష్ణాష్టకం నిత్యము పారాయణం చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంది. సోదర వర్గంతో చక్కని అపరిష్కృతంగా ఉండేటువంటి వివాదాలు కానీ, అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు కానీ అవి పరిష్కార దిశగా అడుగులు వేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వాక్ కాస్త నాలుకను అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల, మాటలు వాడిగా బాణాల్లాగా ఉండడం వల్ల కొంత ఎదుటివారు మానసికంగా కొంత గాయపడే అవకాశం ఉంది. కనుక చెప్పవలసినటువంటి విషయాన్ని నొప్పింపక నవ్వక అనేటువంటి విధానంలో మీరు చెప్పినట్లయితే మీకు కాస్త ఇంకా గౌరవం పెరుగుతుంది. మీరు మాట్లాడిన దానికి సాఫల్యత కూడా ఉంటుంది. ఆ విధానాన్ని అవలంబించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. స్థిర చరాస్తుల విషయాలలో యథావిధిగా చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మాటికి కోర్టులను లేదా ఈ భూమికి సంబంధించినటువంటి కొన్ని రెవెన్యూ ఆఫీసులకి రికార్డ్స్ తీసుకోవడానికి కానీ ఇలాంటివన్నిటిని కూడా నిమగ్నం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ వారం మొత్తం మీద ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది. కాస్త మీరు ఏదైతే విలువైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అధికారిక పత్రాలు అయితే ఉన్నాయో వాటిని అతి జాగ్రత్తగా పెట్టడం వల్ల, సమయానికి అవి దొరకకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ పరపతికి ప్రతిష్టకు మాత్రం భంగం రాదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. యథావిధిగా గత వారం చెప్పినట్లుగానే కాస్త మానసికమైనటువంటి ఉద్వేగం, కోపము, తాపము, తొందరపడి ఆవేశం తెచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ధనానికి పెద్దగా చికాకులు రాకపోవచ్చు. సకాలంలో సరి అయిన సమయంలో మీకు ధనం చేతికి అందేటువంటి అవకాశం మాత్రం ఉంది. అయితే అందిన ధనాన్ని సద్వినియోగపరచుకోవడంలో మాత్రం కాస్త మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. వృధా ఖర్చులు, అనాలోచితమైనటువంటి విధంగా ఖర్చులు చేయడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. తమ సంతానం యొక్క ప్రవర్తననే కాస్త మీకు ఇబ్బందికరంగా, చెప్పిన మాట వినకపోవడము, ఈ రకమైనటువంటి ఒక చిన్న మనోవ్యధ మీలో మాత్రం ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. రావాల్సిన ధనం మాత్రం సకాలంలో చేతికంతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు రెండవ ప్రయత్నంగా కొంతవరకు మీకు మేలు జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. కుటుంబ వాతావరణంలో కొంత ప్రశాంతత కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ కొంత అనుకూలత ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి లేదా స్థిరమైనటువంటి నివాస యోగ్యత ఇలాంటి కొన్ని కొన్ని అనుకూలతలు, మీకు ప్రయోజనాలు ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితం కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం, అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా దాదాపుగా అనుకూలంగా ఉంది. అయితే 1-2 విషయాల్లో మాత్రం చిన్న స్వల్పమైనటువంటి టెన్షన్స్ ఏర్పడేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. స్థిర చరాస్తుల విషయాలలో ఏర్పడిన వివాదాలు తొలగిపోవడానికి మీరు చేసేటువంటి కృషి చక్కగా ఫలించే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక రకమైనటువంటి కొందరు కోర్టుకు వెళ్ళమనో లేదా ఇతరత్ర కేసులు పెట్టమనో ఇలాంటి సలహాలు ఇచ్చినా కానీ వాటిని మీరు పెద్దగా పట్టించుకొనకుండా ఒక సామధానంలో ఒక చక్కని 2 ఉపాయాలలో మీరు చేసేటువంటి ప్రయత్నం మీకు అనుకూలంగా మారి అవి సఫలమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మీ యొక్క చాకచక్యత, మీ యొక్క సమయస్ఫూర్తి, మీ యొక్క స్థితప్రజ్ఞత ఈ విషయంలో పరిపూర్ణంగా అవసరం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ఆరోగ్య విషయం మాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఆ తర్వాత వైద్యుడిని సంప్రదించడమో లేదా ఒక రకమైనటువంటి కొన్ని రకాల పరీక్షలు చేయించవలసిన పరిస్థితులు ఇవి కనపడుతున్నాయి. ఈ వారం రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కనపడుతుంది. స్థానచలనం ఉన్న ప్రదేశం మారుదామా లేక ఇప్పుడు ఉండేటువంటి ఏదైతే వృత్తి ఉన్నాయో వాటిలో కొంత మార్పు తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అందుకు ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు.
లేదు. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి. ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక స్థిర చరాస్తుల విషయంలోనే ముఖ్యంగా ఇంక మరొక్కసారి వాటికి ఎలాంటి విభేదాలు ఉన్నా కానీ కాస్త సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఉద్యోగస్తులు కాస్త సంయమనంతో ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కృష్ణాష్టకాన్ని ప్రతినిత్యం పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. దేవీ స్తోత్రాన్ని ప్రతినిత్యం ఒకసారైనా ఏదైనా ఒక దేవీ స్తోత్రం ప్రతినిత్యం పారాయణం చేసే ప్రయత్నం చేయండి. అనేకమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడవచ్చు. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే దాదాపుగా ఎక్కువగా అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. ఆరోగ్య విషయమే ఒకటి సరి అయినటువంటి నియంత్రణ, సరి అయినటువంటి శ్రద్ధ లేకపోవడం వల్ల కొంత ఆరోగ్య సమస్య ఇబ్బంది పెట్టవచ్చు. అయితే మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళటం, ఎన్నో రకాలమైన ఆలోచనలు రావటం, ఏమిటి నాకే ఎందుకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అనేటువంటి మానసికమైనటువంటి ఒక బాధ మనస్సులో ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికంగా అసలు చికాకులు ఏర్పడే అవకాశం లేదు. గత చాలా కాలంగా మీరు ఎక్కడో పెట్టుబడిగా పెట్టినటువంటి ధనం కానీ లేదా చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి కొంత ఒక అవస్థకు కానీ ఈ ఆర్థిక పరంగా ఉండేటువంటి అవస్థలకు కానీ కొంత పరిష్కారం, ఒక అమృత హస్తం లభించేటువంటి అవకాశం కనబడుతోంది. తన యొక్క సంతానం విషయంలో, వారి యొక్క విద్యా విషయంలో కొంత ధనాన్ని వెచ్చించడానికి కొంత అవస్థ మాత్రం మీరు పడాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మాత్రం మీకు అనుకూలత ఇవ్వవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా తమ బంధువుల విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీ సహాయం అవసరం అవుతుంది. తద్వారా మీరు సహాయం చేయడం, వారు చక్కగా దానికి ఫలితాన్ని పొందడం, అది మానసిక ఆనందాన్ని ఇస్తుంది. సంతానం యొక్క ప్రవర్తన కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టకు పెద్దగా చికాకు ఇబ్బంది మాత్రం వచ్చే అవకాశం లేదు. అయితే ధనం సకాలంలో చేతికి అందినా కానీ ఎంతైతే ధనం వస్తుందో అంత ధనం తెలియకుండానే మీకు ఏదో విధంగా అర్థం కాని విధంగా మళ్ళీ ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కనుక ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచన చేసి కొంత ధనం తనది కాదనుకొని ఒక రకంగా ఒక పక్కకు పెట్టుకొని ఉన్న ధనంతో మళ్ళీ ఇంకేదైనా వ్యవహారంలో ఉంచాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. సంకట నాశక గణేష స్తోత్రం అని దొరుకుతుంది, అది ఉంటుంది. అది నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా అనుకూలంగా ఉంది. అయితే వృధా ఖర్చులు మాత్రం ఎక్కువగా చేసే అవకాశం ఉంది. అత్యుత్సాహంతో ధనం చేతిలో ఉంది కదా అని కొన్ని వ్యసనాలకు కూడా మీరు లోనయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా స్నేహాల విషయంలో కూడా కొంత జాగ్రత్తలు, కొంత ఒక రకమైనటువంటి కొన్ని విషయాలలో నియంత్రణ, ఇవన్నీ మాత్రం అవసరం సుమ. అనవసరమైనటువంటి స్నేహాల విషయంలో ఎవరో చేసినటువంటి తప్పుకు మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఇక తమ సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయాల్లో కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. రావాల్సిన ధన సకాలంలో చేతికి అందవచ్చు. ఉద్యోగస్తులకు తమ యొక్క నైపుణ్యాన్ని చూపించుకునేటువంటి అవకాశాలు విరివిగా వస్తాయి. మీరేమిటో నిరూపించుకుంటారు. చక్కగా ఉన్న ఉద్యోగంలో ఎక్కువ బాధ్యతలు కానీ లేదా ఒక చక్కని ప్రత్యేకమైనటువంటి హోదా కానీ లేదా ఇతరత్ర ఉద్యోగపరంగా చక్కని ప్రయోజనాలు కానీ మీరు పొందేటువంటి అవకాశం కనపడుతోంది. నూతన గృహాలు కొనుగోలు కానీ లేదా ఉన్న స్థలంలోనే చక్కని గృహ నిర్మాణానికి కానీ దానికి కావాల్సిన వనరుల కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చక్కని ఒక మార్గంలో వెళ్ళే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం ఇది రాశి వాళ్ళకి వారు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అలాగే దుర్గా స్తోత్రం కానీ లేదా ఇతరత్ర దేవీ సంబంధమైన కొన్ని ప్రత్యేక శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి వారం అంతా కూడా
శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన కొంత ఆందోళన, ఏదో సాధించాలనేటువంటి కోరిక, కానీ సమయం అనుకూలించకపోవడం, సాటివారు తోటివారు పరిపూర్ణంగా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, పరిపూర్ణంగా పూర్తి సహకారం అందకపోవడం, ఇలాంటి విషయాలలో కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక తమ యొక్క సంప్రదాయ విషయాలలో, తమ యొక్క కులదేవతా విషయాలలో, ధార్మికమైనటువంటి సామాజికంగా చక్కని పేరు ప్రతిష్ట కలిగేటువంటి కొన్ని ఆలయాల నిర్మాణం కానీ, లేదా సామాజిక సేవా కార్యక్రమంలో కానీ పాల్గొని మీ యొక్క పూర్వుల యొక్క పేరును ప్రతిష్టను ఇనుమడింప చేయాలనే ఆలోచనలు వస్తాయి. అందులో కొంతవరకు మీరు సఫలమవుతారు. అయితే ఎవరో తమ చాటుగా మీ గురించి మాట్లాడే మాట మాత్రం మిమ్మల్ని మానసికంగా పరిపూర్ణంగా కలత చెందింపజేసే అవకాశం ఉంది. మీరేమిటో నిరూపించుకోవాలి అని, మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలనే ప్రయత్నంలో మీరు సఫలమవుతారు. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కాస్త ఆలోచనలు ఎక్కువగా చేయకుండా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ప్రతిష్టాత్మకమైనటువంటి చక్కని పరీక్షలలో కూడా చక్కగా ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కొంచెం కృషి చేయాలి, ఎక్కువగా కష్టపడాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం ఎట్టి పరిస్థితిలో మానకూడదు. దానితో పాటుగా ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ పనికిరాదు. చిన్న చిన్న సమస్యని ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కనుక ధనుస్సు రాశి వాళ్ళు ముఖ్యంగా తమ యొక్క ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చూపకూడదు. ముఖ్యంగా నరాలకు సంబంధించిన ఇబ్బంది కానీ, లేదా ఉదర సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు కానీ, ఏ చిన్న సమస్య వచ్చినా కానీ సరి అయిన సమయంలో వైద్యుని సంప్రదించడం, ఔషధ సేవనం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా వైద్యుని సంప్రదించాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. గృహంలో తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధికి, తమ యొక్క సంతానం యొక్క విద్యా విషయాలలో మీకు అనుకూలత, చక్కని ఒక ఆనందం కలిగించే దిశగా వాతావరణం ఉండవచ్చు. డబ్బుకు పెద్దగా చికాకు రాదు. కానీ ఎన్ని చక్కగా ఉన్నా కానీ ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు వెంట తగులుతున్నారు. ఈ విధమైనటువంటి విషయాన్ని తెలుసుకొని మానసికంగా కాస్త మదనపడి ఎత్తుకు పై ఎత్తులేసే దిశగా మీరు ముందుకెళ్తారు. అందులో పురోగతిలో వెళ్తారు. కోర్టు వ్యవహారాలు, తర్వాత పోలీస్ స్టేషన్ లాంటి విషయాలలో కొన్ని వాయిదాలు పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. ఆకుపూజ చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ సహాయం వల్ల ఎదుటివారి యొక్క జీవిత గమనంలో కొన్ని మార్పులు తేవాలనేటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అందులో మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరమైనటువంటి కొన్ని విషయాలలో మీ యొక్క జోక్యము, మీ యొక్క సలహాల వల్ల ఎదుటివారికి కొంత లబ్ధి చేకూరేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో వాళ్ళే మీ సహాయాన్ని అర్థించి రావడం, మీ స్నేహం కోసమే వాళ్ళు చేయి చాటడం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించే దిశగా ఈ వారం ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గత వారం చెప్పినట్లుగానే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చిన్న చిన్న విషయాలలో అనవసరమైనటువంటి స్వల్పమైనటువంటి విభేదాలు రాకుండా చిన్న విషయం కూడా పెద్దగా ఆలోచించటం, దానికి ఇంకా 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 ఏవేవో ఊహించుకోవటం, ఇలాంటివన్నీ విషయాల్లో కూడా కాస్త నియంత్రణ, ఒక ప్రశాంతమైన మనసుతో ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక పరంగా మాత్రం పెద్దగా అంతగా చికాకులు వచ్చే అవకాశం లేదు. తండ్రి వైపు బంధువుల వల్ల భూ వివాదాలు కానీ, లేదా ఇతరత్ర కొన్ని విషయాలలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాలలో మీ యొక్క ఓపిక, మీ యొక్క శాంతము, మీరు ఎదుటివారిని కౌన్సిలింగ్ చేసే విధానం ఏదైతే ఉందో అదే మీకు శ్రీరామ రక్షగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. అనవసరమైనటువంటి అన్నీ తమకు తెలుసు అనేటువంటి మితిమీరిన ఆత్మవిశ్వాసం ఈ వారం మీలో ఏర్పడే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి
ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ హయగ్రీవ స్తోత్రాన్ని అలాగే గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా కొంచెం చిన్న స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడవచ్చు. గృహంలో చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించడం, ప్రతి చిన్న విషయాన్ని కూడా చిలికి గాలివానలాగా ఎక్కువగా ఆలోచించి మీరు వివాదాలు గృహంలో సృష్టించుకొని పరిష్కారం కోసం వెతుకులాడటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. అనాలోచితమైనటువంటి అవసరం లేనటువంటి విషయాల్లో ఎక్కువగా మీరు శ్రద్ధ చూపడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. ఇక శత్రువులపై చక్కగా విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే మిమ్మల్ని మీ గురించి చాటుగా మాట్లాడారో వాళ్ళే మీ ముందు లొంగిపోవడం, మీ ముందు వాళ్ళు బెండ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా చూసి మానసికమైనటువంటి ఆనందానికి మీరు లోనవుతారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం, జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాలు, అవసరమైన సమయంలో వారి యొక్క చక్కని సలహాలు, ఇవన్నీ కూడా మీకు జీవిత గమనంలో చక్కని ఒక అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ వారం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి ఒక చక్కని సలహా మీకు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇతర విషయాల్లో ఒక చక్కని మలుపు తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ మాత్రం పనికిరాదు. అనవసరమైనటువంటి ఎవరి కోసమో ఇబ్బందుల్లో ఉన్నట్లయితే మీరు సహాయం చేయాల్సి వెళ్ళి పోలీస్ స్టేషన్లు, కోర్టులు అలాంటి విషయాలలో, మధ్యవర్తిత్వం విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఏదేని ఒక శివాలయంలో చక్కగా అభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యము దీపారాధన చేయండి, ప్రదక్షిణ చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ మాత్రం పనికిరాసుమ. తమ యొక్క సంతాన విషయంలో వారికి ఒక మార్గాన్ని సుగమం చేయడానికి కోసం, వారి యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా సక్రమ మార్గంలో పెట్టడం కోసం మీరు చేసేటువంటి కృషి, ప్రయత్నం ఇవన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్ళు విద్యా విషయాలలో కొంత అభివృద్ధి కూడా సాధించవచ్చు. ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. కానీ అందవలసినటువంటి ధనం అందుతుంది, కానీ సకాలంలో అందక ఆ సకాలంలో చేయాల్సిన పనుల కోసం మీరు ఇతరత్ర ప్రయత్నాలు చేయడం, ఈ రకమైనటువంటి కించిత్ అనిశ్చిత స్థితి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి దేవతా స్థలాన్ని కానీ నదీ తీరాలకు కానీ మీరు వెళ్ళి అక్కడ సేవించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు, జీవిత భాగస్వామితో చిన్న విషయాలు, అనవసరమైన విభేదాలు రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. పరోక్షమైనటువంటి శత్రువులపై మీరు వాళ్ళు ఏదైతే స్వార్థపూరితంగా ఒక నీతితో ఉన్నారో మీరు కూడా అదే విధంగా ఉండి పరోక్షంగా ఉండేటువంటి శత్రువులపై మీరు వారితో అనుకూలంగా ఉంటూ వారిపైన పైచేయి సాధించాలని ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అందులో కూడా కొంత మీకు పురోగతి కనబడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలతో పాటు 1-2 విషయాల్లో కాస్త సంయమనం పాటించినట్లయితే దాదాపుగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి దేవాలయంలో ప్రతినిత్యము దీపారాధన చేసి, లేదా ఇంట్లోనైనా గణపతి చక్కగా దీపారాధన చేసి గరికతో అర్చన చేసి 5 కానీ 11 యథాశక్తిగా మీకు ఎన్ని దొరికితే అన్ని ఆ గరికతో అర్చన చేసి సంకట నాశక గణేశ స్తోత్రాన్ని ప్రతి నిత్యము పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దైవధ్యానం చేస్తూ వీలైనంత వరకు దేవతా వృక్షాలని ఖచ్చితంగా ప్రతి వారము చెబుతున్నాను. అదేవిధంగా దేవతా వృక్షాలని మన వంతు కర్తవ్యంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చక్కని మర్రి, జువ్వి, అలాగే జమ్మి, శమి వృక్షం అంటారు, అలాగే ఉసిరి, అలాగే కానుగ, అలాగే మోదుగ, అలాగే మారెడు, తులసి,
ఈ విధమైనటువంటి కొన్ని రావి, ఈ విధమైన వృక్షాన్ని యథాశక్తిగా ఒక వ్యక్తి కేవలం ఒక వృక్షాన్ని కాపాడినట్లయినా, దానికి సేవ చేసినట్లయితే వాళ్లకు ఉండేటువంటి అనేకమైనటువంటి అరిష్టాలు కలిగించేటువంటి గ్రహస్థితి ఉపశమనం పొంది తద్వారా అనేకమైన ఉత్తమ ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంది. సంతానం వృద్ధిలోకి వస్తారు రావి చెట్టుకి చక్కగా సేవ చేసినట్లయితే. ఈ విధంగా చాలా చాలా విషయాలు ఆ వృక్షాలలో ఉన్నాయి కనుక పర్యావరణానికి అవసరం, భవిష్యత్ తరాలకు మనం చేయాల్సిన సేవ చేయడం కనుక అందుచేత వృక్షాలను కాపాడుతూ వాటికి సేవ చేస్తూ అనేకమైనటువంటి గ్రహ బాధల నుంచి మనం విముక్తం కావడానికి అవకాశం ఉంది కనుక ఆ దిశగా మనం అందరం అడుగులు వేద్దాం. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని శ్రీహప్పతిని ప్రార్థిస్తూ అందరూ సుఖంగా ఆయుష్తో ఆరోగ్యంతో చక్కగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమాత్మని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.